అమ్మా, సావుకుడిగా బతిలాడుతూ చెప్తున్నాను, యేసయ్య ఎప్పుడు మెచ్చుకుంటాడో తెలుసా? నీలో ఏ కళంకం ఉండకూడదు. షోలమితిని అంటాడు, ఒక్క చూపుతో నేను నీ వశమైపోయాను. నన్ను నీవు ఆకర్షించావు, నీవు వశము చేసుకున్నావు. నేను నీ వశమైపోవటానికి ఏమిటర్రా కారణం అంటే, షోలమితులు ఏమి లేదంట, ప్రార్థనకి వెళ్ళే నీలో నాలో కళంకం ఉండకూడదండి. నిష్కళంకంగా బ్రతకాలి. మీరు ఎరుగుదురా, నీలో నాలో ఉన్న కళంకాన్ని తీసివేయాలని 2025 సంవత్సరాల కిందట యేసయ్య పరలోకం వదిలి భూలోకానికి వచ్చాడు. కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు బలి అయిపోయాడు. చేతుల్లో కాళ్ళల్లో మేకులు నాటిన, ప్రక్కల బల్లెపు పోటు పొడిచిన, కొరడాలతో కొట్టిన, మోము మీద ఊచిన, గడ్డపు వెంట్రుకలు పెరిగిన, వీపి మీద పిడుగుద్దులు గుద్దిన, నీ కోసం నా కోసం యేసయ్య మౌనం అయిపోయాడు. ఎందుకు తెలుసా? మన కళంకమంతా దూరపరిచి మనలను నిష్కళంకులుగా మార్చాలని, మనలో ఉన్న కళంకమంతా తీసేయాలని కలుషము లేని దేవుడు ఆ కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు నలిగిపోయాడు. ఎంత కొట్టినా, తిట్టినా, అవమానపరిచినా, గేలి చేసినా నోరెత్తి మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? నీవు నేను నిష్కళంకంగా ఉంటే రేపు నిత్య నరకాన్ని తప్పించుకొని యుగ యుగాలు ఆయనతో పాటు పరలోకంలో ఉంటానని, నీవు నేను పరలోకంలో ఉండాలని, నిష్కళంకంగా బ్రతకాలని, దోషమేమి చేయని దేవుడు, పాపమే లేని దేవుడు సిలువలో నీ కొరకు నా కొరకు బలి అయిపోయాడు. ఆ సిలువలో ఈ రాత్రి నీ కొరకు నా కొరకు చేతులు ఇలా చాపి ఉండగా ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడదాం.